మన రాష్ట్రంలో జగన్ గారు ఓడిపోయినాక ఒక్కొక్కరి మనసులో ఎంత కుట్ర ఉందనేది ఈరోజు కుండ బద్దలు కొట్టినట్టుగా తెలిసిపోయింది మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ. సో ప్రజెంట్ ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమై ఉండాలి, విజయసాయిరెడ్డి గారు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నాడు. మళ్ళీ మన జగన్ గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నెల్లూరు జిల్లాలో వచ్చి ఎంపీగా పోటీ చేశాడు. ఆయన ఓడిపోవడం, జగన్ గారు పార్టీ పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం ఓడిపోవడం, విజయసాయిరెడ్డి గారు భయపడి వద్దురా బాబు నాకు ఈ రాజకీయాలు అని చెప్పి ఆయన పార్టీ సభ్యత్వానికి మొత్తానికి ఎంపీ పదవి వద్దు ఏమొద్దని చెప్పి అన్నిటికీ రాజీనామా చేయడం జరిగింది. చేసిన అనంతరం ఈరోజు సిఐడికి ముందుకు విచారణకు వచ్చాడు కేసు పని మీద. అనంతరం ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో జగన్ గారి మీద బురద జల్లే విధంగా మాట్లాడాడు. సో జగన్ గారి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాడంటే, ఆల్రెడీ నేను చెప్పానంట జగన్ గారు మీ దగ్గర నాకు ఎటువంటి స్థానం లేదు, మీ దగ్గర ఉంటే నాకు కనీస గౌరవం కూడా దక్కట్లేదు, నేను అందుకే ఈ పార్టీలో ఉండదలుచుకోలేదు, పూర్తిగా ఈ పార్టీకి నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి ఈయన రాజీనామా చేసే ముందు చెప్పాడనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి వైసీపీ పార్టీకి A2గా వ్యవహరించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఇలా మాట్లాడతాడని చెప్పి బహుశా వైసీపీ పార్టీలో ఉన్న పెద్ద నేతలు కూడా ఎవరు ఊహించాల. ఆయన ప్రెస్ మీట్ చూసినాక చాలామంది షాక్ అయిపోయారు. ఒక పక్క ఈరోజు పార్టీ ఆవిర్భావ సభ సక్సెస్ఫుల్గా చేసుకుని స్వీట్లు పంచుకుంటూ టపాసులు పేల్చుకుంటూ జగన్ గారు జెండా ఎగరేయడం సంబరాల్లో ఉన్నారు వాళ్ళు. మరోపక్క ఫీజు 4 అని చెప్పి జిల్లా కలెక్టరేట్ ముందు ముఖ్య నాయకులందరూ పోయి ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరోపక్క విజయసాయిరెడ్డి ప్రెస్ మీటు. ఇవన్నీ కానీ చూసుకుంటే జగన్ గారికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులే అతన్ని వెన్నుపోటు పరిసే స్థాయికి వచ్చేసారు. ఆల్మోస్ట్ ఈరోజు విజయసాయిరెడ్డి మాటలు కానీ చూస్తే ఇలాంటి విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు ఈయన మాట్లాడే విధంగా ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ జగన్ పార్టీలో. ఒక్క కేసుకి జస్ట్ ఒక్కరోజు విచారణకు వచ్చాడు, 1 గంట 2-3 గంటల విచారణకు వచ్చిన విజయసాయిరెడ్డి ఇన్ని విషయాలు బయటపెట్టాడు. అదేవిధంగా వైసీపీలో ఉన్న నేతలు ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి ప్రజెంట్. వాళ్ళు బయటకు వస్తే ఇంకెన్ని నిజాలు చెప్తారు. జగన్ గారు జీవితంలో సీఎం కాలేడు. జగన్ గారి కుడి చేతి పక్క ఎడం చేతి పక్క ఆయన చుట్టూరు ఒక కోటరీ నడుస్తుంది. ఆ కోటరీ ఉన్నంత వరకు జగన్ గారికి రాజకీయ భవిష్యత్తు ఇక లేదు అని విజయసాయిరెడ్డి గారు చెబుతున్నారు. ఇదే విజయసాయిరెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నా స్ట్రైట్గా, ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో జగన్ గారు సీఎం అయితే మీరు ఇదే వైసీపీ పార్టీలో కంటిన్యూగా ఉండేవారా కాదా? ఈరోజు జగన్ గారు ఓడిపోయినాక, పార్టీ పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం కోల్పోయినాక మీరు కూటమి నేతలకు భయపడి ఈ కేసుల్ని భరించలేక మీ అంతటి మీరే రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తప్పుకొని నేను రాజకీయాల్లోకి రాను, ఏ పార్టీలో చేరను, నేను పూర్తిగా వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి నువ్వే చెప్పుకొస్తున్నావు. ఆ ప్రెస్ వాళ్ళ ముందు కూడా ఈయన చేసేది పెద్ద తప్పులు, ఈయన మాట్లాడి ఆల్మోస్ట్ అందరి దగ్గర రికార్డులు అయి ఉన్నాయి. నేను రైతుగా ప్యాంటు షర్ట్ వేసుకుని చేస్తుంటే నా మీద కామెంట్లు పెడుతున్నారు, నన్ను ట్రోల్ చేస్తున్నాను అన్నాడు. గతంలో అమరావతి రైతులు రాజధాని భూములు ఇచ్చిన వాళ్ళు ప్యాంటు షర్ట్లు వేసుకొని వాళ్ళు ధర్నాలు దీక్షలు చేస్తున్నారు, వాళ్ళు కేవలం పెయిడ్ ఆర్టిస్ట్ అంట అని. పెయిడ్ అంటే మీకు అర్థమన్నారు, డబ్బులు తీసుకుని ఆర్టిస్ట్గా వ్యవహరిస్తున్నారు, దీని అనగా చంద్రబాబు భారీ కుట్ర చేస్తున్నాడు అని ఇదే విజయసాయిరెడ్డి ఆ రోజు మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు మటుకు ఈయన ప్యాంటు షర్ట్ వేసుకొని వ్యవసాయం చేయొచ్చు, ఆయన అవమానించినట్టంట. ఈయన మట్టికి రైతుల్ని అవమానించవచ్చు, ఏది అమరావతి రైతుల్ని. ఈయన మట్టికి జర్నలిస్టులు ఎవరైనా అవమానిస్తే మటుకు ఈయనకి బాధాకరంగా ఉందంట.
కించపరిచినట్టుగా ఉందంట. విజయసాయిరెడ్డి గారి మాటలు అలా ఉన్నాయి ఈరోజు. విజయసాయిరెడ్డి గారిని, నువ్వు వ్యవసాయం చేసుకో, ఏదన్నా చేసుకో, నువ్వు చేసిన అవినీతి మట్టికి ఎక్కడికి పోదు. కేసుల మట్టికి ఒకదాని తర్వాత ఒకటి నువ్వు చేసిన తప్పులన్నీ ప్రతి ఒక్కటి మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ తెలిసే విధంగా నీ చరిత్ర మొత్తం బయటపడిపోద్ది 5 సంవత్సరాల్లో. నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు వ్యవసాయం చేసుకో, ఈ కేసుల గురించి అటెండ్ అవుతావు. నువ్వు చేసిన తప్పులన్నీ మన 2 తెలుగు రాష్ట్రాలు చూస్తారు. నీకు జీవితంలో ఇంకా రాజకీయ చరిత్ర లేకుండా పోద్ది. అది మట్టి గుర్తుపెట్టుకో. నువ్వేదో అనుకుంటున్నావు, నారావారి కుటుంబానికి నేను కొంచెం సన్నిహితంగా ఉంటా, వాళ్ళకి మాకు కొంచెం రిలేషన్షిప్ ఉంది, కొంచెం కేసుల నుంచి సేఫ్ జోన్లో వెళ్ళిపోవచ్చు అని నువ్వు అనుకుంటున్నావు. బహుశా నువ్వు పెట్టుకున్న కళలన్నీ నిజం కావు. నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంది కూడా ఈ కేసులు భరించలేకే పక్క వెళ్ళిపోయావు. అదే కానీ ఈరోజు జగన్ గారు సీఎం అంటే ఇదే విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బాబు గారిని, పవన్ గారిని, లోకేష్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తి ఈయన. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టు మన విజయసాయిరెడ్డి గారి చరిత్ర. అవసరం ఉన్నంతసేపు మన దగ్గర ఉంటాడు, అవసరం తీరితే మట్టికి అదే విజయసాయిరెడ్డి మనల్ని బూటు కలుతుంది అనే పరిస్థితి. సో విజయసాయిరెడ్డి అనే వ్యక్తిని ఆయన రాజకీయాల నుంచి పక్క వెళ్ళిపోయినాక వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కొంతమంది సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఆయన కలిసి మాట్లాడి ఉండొచ్చు. ఈరోజు ఆయన ప్రెస్ మీట్ చూసినాక బహుశా ఆయన దగ్గరికి ఎవరు కూడా వెళ్ళరు. ఎందుకంటే ఈరోజు విజయసాయిరెడ్డి నీచమైన రాజకీయ చరిత్ర మొత్తం బయటపడిపోయింది. ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు ఏ స్థాయిలో పడిపోయాడు అనేది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూశారు. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఈ ప్రెస్ మీట్తో భారీ కుట్ర కూడా చేస్తున్నాడు. విజయసాయిరెడ్డి మీరు ఎన్ని కుట్రలు చేసినా, జగన్ గారి నుంచి ఎంత తప్పుగా చెప్పినా మిమ్మల్ని ప్రజలు నమ్మరు. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన పాపాలు ఈ 5 సంవత్సరాలు మిమ్మల్ని వెంటాడతాయి. మీరు ఎక్కడున్నా సరే మీకు శిక్ష మటుకు తప్పదు. అది మటుకు గుర్తుపెట్టుకోండి. ఎవరి గురించి అని మీరు తప్పుగా చెప్పండి, కానీ మీకు శిక్ష మటుకు తప్పదు. థ్యాంక్ యూ.